ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి సమయంలో మరొకసారి ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, వారు కష్టకాలం మందు యెహోవాకు మొర్రపెట్టి ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను అని 107వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు తన పిల్లలైనటువంటి వారి జీవితాల్లో వారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారి యొక్క మొరను విని వారి యొక్క ఆపదల నుండి, ఇబ్బందుల నుండి, చిక్కుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి తప్పించినట్లుగా చక్కని వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈనాడు మానవుని యొక్క జీవితంలో ఏదో ఒక పరిస్థితుల్లో కష్టకాలం, శోధన కాలం, ఇబ్బందుల కాలం, ఆపదల కాలం అన్నీ ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కొన్ని మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఆ పరిస్థితుల్లో మనం పరిస్థితులకు లొంగిపోకుండా, ఆ సమస్యల గురించి చింతించకుండా ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో, దేవుని యొక్క సహాయాన్ని మనం కోరతామో, దేవుడు వారి యొక్క ప్రార్థనను విని వారి యొక్క ఆపదల నుండి, అనగా వారి సమస్యల నుండి, వారి ఇబ్బందుల నుండి, వారి చిక్కుల నుండి తప్పించి వారిని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈనాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన శోధనలు, సమస్యలు, చిక్కులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా చక్కపరచబడి దేవుడు వాటినన్నిటిని విడిపించి యేసునామంలో సంపూర్ణమైన విజయాన్ని కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువా. మరి ఈరోజంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడై ఉండండి. వారి పరిస్థితులన్నింటిలో మీరే సహాయం చేయండి. ఈరోజు వారి రాకపోకల్లో, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనులన్నింటిలో మీరే తోడై ఉండి నడిపించండి. ఈరోజు పుట్టినరోజు పిల్లలు జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.